అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు, సంభవాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. కొన్ని విచిత్రంగా అనిపిస్తూ ఉన్నాయి. ఈనాడు సోషల్ మీడియా అంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అనేక మంది పెద్దలు, అనుభవస్తులు, జ్ఞానులు చూస్తుంటారు కనుక ఆచితూచి మాట్లాడాలి. సమాజానికి ఒకవేళ మనం ఏదైనా నోరు విప్పి మాట్లాడితే అది సమాజానికి మేలు చేసేదై ఉండాలి అని ఒక దృక్పథంతో అనేక మంది సత్క్రైస్తవులు, సద్భక్తులు అనబడిన వారు ఏ మతంలో ఉన్నా వారందరూ అలాంటి అభిప్రాయమే కలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే సోషల్ మీడియా అంటే ప్రజలందరికీ అందుబాటులో ఉంది కనుక అందులో ఒక సత్యము మాత్రమే ప్రవహించాలి, సత్యం మాత్రమే ప్రసారం కావాలి అని నేను నమ్ముతున్నాను. దాని కొరకే నేను ప్రయాసపడాలి అనుకున్నాను. ఈనాడు చూస్తుంటే భయంకరమైనటువంటి అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. దీనిని కూడా సాతానుడు వాడుకుంటున్నాడు అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంభవాలు, సంఘటనల గురించి ఆలోచిస్తే ఎన్నోసార్లు ఈ విషయాలను గురించి పబ్లిక్లో మాట్లాడితే బాగుండదు. ఇతరులు హర్ట్ అవుతారు, బాధపడతారు. అయినా బాధపడినా పర్లేదు, మనం మాట్లాడాలి అనుకుంటే నేనేమనుకుంటున్నానంటే ఈరోజు తప్పుగా మాట్లాడినటువంటి వారు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోతే ఆ తప్పును తెలుసుకొని వాళ్ళు రియలైజ్ అవుతారు. అలా ఎంతోమంది ముందు మాట్లాడింది తప్పని తెలుసుకొని రియలైజ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత వాళ్ళు నేను తప్పు ఒప్పుకుంటున్నాను, మార్చుకుంటున్నాను అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తప్పుగా మాట్లాడారు కదా, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోతే వీళ్ళు తప్పు తెలుసుకొని దిద్దుకొని ఖచ్చితంగా మార్చుకుంటారని నేను ఎదురు చూశాను. అలా కొంతమంది మాట్లాడి తప్పు ఒప్పుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈనాడు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అని నమ్మినంత మాత్రము చేత క్రైస్తవులు కారు. నమ్మి బాప్సం పొందినవాడు రక్షింపబడును అని మార్కు సువార్త 16:16లో ఉంది. దేవుని నమ్మండి అని అంటే నమ్మినంత మాత్రము చేత ఎవరు క్రైస్తవులు కారు. ఈనాడు చాలామంది నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, కానీ ఎలా నమ్ముతున్నావు? ఏ దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే దేవతలు అనబడిన వాడు చాలా ఉన్నాయి, దేవుళ్ళు అనబడిన వాళ్ళు చాలా ఉన్నారు లోకంలో, ఆయా మతాలలో. బైబిల్లోనే ఈనాడు ఇంకొక కొత్త కోణము ఆవిష్కృతం అవుతుంది, కనబడుతుంది అందరూ మాట్లాడుకుంటున్న విధానాలను బట్టి. అదేమిటి అంటే పాప సహితుడుగా పుట్టినటువంటి వాడు తన ప్రవర్తన చేత పరిశుద్ధుడైన దేవుడు యేసు అని. యేసుక్రీస్తు ప్రభువుల వారు బైబిల్లో ఆయన పుట్టుకతో పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆదాము మరియమ్మల రక్తంను పంచుకోకుండా పుట్టినవాడని యావత్ క్రైస్తవ సమాజం నమ్ముతుంటే ఈ మధ్య కొంతమంది ఆయన మరి రక్తం పంచుకొని పుట్టాడు అనేది మీరు విన్నారు, చాలామంది విన్నారు. అది ఎవరిష్టం వారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు రేపు మారు మనసు పొందొచ్చు, లేదా విన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా అది సత్యమని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అది ఎవరి అభిప్రాయం వారిది, ఎవరిష్టం వారిది. అది కానీ రేపు దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే ఇక్కడ పౌరుష పదజాలం వాడడం మంచిది కాదు. ఎందుకంటే సోషల్ మీడియా కదా, అందరూ చూస్తారు. చూసిన కొద్దిమంది అయినా వారి మనసులు గాయపడొద్దు అనే ఒక ఉద్దేశం నేను ఇలా మాట్లాడుతున్నాను కూల్గా. అయితే యేసు క్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన పరిశుద్ధుడని అందరూ నమ్ముతున్నారు. ఈనాడు కొత్తగా ఆవిష్కరించబడినటువంటి ఒక విషయం, బాగా దాని గురించి చర్చలు జరుగుతున్నటువంటి అంశం ఏంటిదంటే ఆయన పుట్టుకతో పరిశుద్ధుడు కాదు, ఆయన ప్రవర్తనను బట్టి పరిశుద్ధుడయ్యాడు అనేటువంటి బోధ. సాతానుడు ఎంత ఘోరంగా మోసం చేస్తున్నాడు చూడండి, ఎంత ఘోరంగా మోసం చేస్తున్నాడు. దేవుణ్ణి దయ్యాలు కూడా నమ్ముతాయి, సాతాను కూడా నమ్ముతాడు దేవుణ్ణి. మరి ఇక్కడ దేవుణ్ణి నమ్ముటకు, రక్షణ పొందుటకు డిఫరెన్స్ ఏంటండి? ఆయనని దేవుణ్ణి దేవుడని నమ్మడం వల్ల రక్షణ రాదు. బాప్తీసం పొంది, నమ్మి బాప్సం పొంది అంటే విధేయత చూపెట్టాలి. విధేయత చూపెడితే రక్షణ కలుగుతుంది. యాకోబు పత్రికలో అంటాడు ఏమనంటే దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంటాడు. 2వ అధ్యాయము మనము ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 19వ వచనంలో దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి అన్నాడు. దయ్యాలు కూడా దేవుని నమ్ముతాయి. దేవుని నమ్మిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, నమ్మి బాప్తీసం పొందినవాడు క్రైస్తవుడు. అది కూడా ఏం నమ్మాలి? వాక్య సారాంశం నమ్మాలి, బైబిల్లో చెప్పినట్టుగా నమ్మాలి. ఈనాడు
కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు తీయడం నాకు అస్సలు ససేమరా ఇష్టం లేదు, అస్సలే ఇష్టం లేదు నాకు వాళ్ళ పేర్లు తీసి మాట్లాడు. ఎందుకు? తర్వాత వారు మారు మనసు పొందుతారు, వారికి దేవుడు ఏదో ఒక విధంగా తెలియజేస్తాడని ఒక ఉద్దేశం. కానీ ఈనాడు చాలామంది డైవర్ట్ అయిపోతున్నారు, మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను బట్టి. అందుకొరకు నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు వీడియో చేస్తున్నాను దీని గురించే. యేసుక్రీస్తు ప్రభువును, ఆయన పరిశుద్ధుడు. ఎట్లా పరిశుద్ధుడు? పాపము లేని పరిశుద్ధుడు. పాపం లేనివాడంటే పుట్టుకతోనే పరిశుద్ధుడు. ఆయనలో జన్మతః పాపము లేదు. మరియా ఆదాము రక్తముల ద్వారా పుట్టలేదు ఆయన అని నమ్మాలి మొదట. అలా నమ్మితేనే నిజమైన రక్షణ వస్తుంది. అలా నమ్మకపోతే వాళ్ళు రక్షణ పొందిందంతా అబద్ధమే. ఈనాడు క్రైస్తవులు కాని వారు క్రైస్తవులము అని చలామణి అవుతున్నారు అని నాకు అనిపించింది. వారు దేవుని నమ్ముతున్నామంటున్నారు, నాకు యేసు దేవుడే అంటున్నారు. దయ్యాలు కూడా చెప్తాయి యేసే దేవుడు అని, దయ్యాలు కూడా చెప్తాయి. ఏమంటే స్కెవా కుమారులు 7 యేసునామంలో ఉచ్చాటన చేసినప్పుడు, ఎవరురా మీరంతా? మేము యేసు నరుగుదాము, పౌలు నరుగుదాము, మీరెవరు అని అన్నయ్య అక్కడ ఉన్నారు దయ్యాలు. అయితే ఓ యేసు ఇప్పుడే మమ్మల్ని నశింపచేయవచ్చితివా? ఆయన మహోన్నతుడు అని, ఆయన దేవుడు అని సైతాను కూడా తెలుసు. కానీ సైతాను గాడు బాప్తిసం పొందాడు, విధేయత చూపెట్టాడు, దేవునికి లోబడాడు వాడు. అదేవిధంగా ఈనాడు యేసుక్రీస్తు ప్రభువుల వారి విషయంలో యేసు దేవుడే, కానీ ఆయన పాపముతో పుట్టి ప్రవర్తనతో పరిశుద్ధుడైనటువంటి వాడు గనుక దేవుడు అని నమ్ముతున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి సంగతి. అలాంటి వారికి రక్షణ వస్తుంది అని నేను అనుకుంటలేను. ఈనాడు జన్మతః మనుషులు పాపులు కాదు. అలాగైతే యేసు కూడా జన్మతః పాపే అని నమ్మేటువంటి వారు క్రైస్తవులని నేను అనుకుంటలేను. వారు పొందింది నిజమైన రక్షణ అని నేను అనుకుంటలేను. వారు రేపు పరలోకం వస్తారు అని నేను నమ్మడం లేదండి, నేను నమ్మడం లేదు. మీరేం నమ్ముతున్నారో, మీ యొక్క అభిప్రాయం ఏంటో, మీ యొక్క ఆలోచన ఏంటో మీరు లేఖనబద్ధంగా ఒకసారి ఆలోచించుకొని చెప్పండి, కింద కామెంట్ చేయండి. మీరు 10 మంది 100 మంది ఎంతమంది అయినా పర్వాలేదు, ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తున్నాను. ఈ మధ్య విజయప్రసాద్ రెడ్డి గారు, ఈ పేర్లు తీసి మాట్లాడడం నాకు ఇష్టమే లేదు వాస్తవానికి, కానీ ఈ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను బట్టి నేను మాట్లాడుతున్నా. ఆయన మనకు శత్రువు కాదు, బాగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా కాదు. ఏమండి? అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరియమ్మ రక్తం ద్వారా పుట్టాడని అదే స్టాండ్ మీద ఉన్నాడు ఇప్పటి వరకు. ఆయన ఇంకా మార్చుకోలేదు అభిప్రాయాన్ని. మిగతా వాళ్ళందరూ యేసు రక్తం పరిశుద్ధమైంది, ఆయన పుట్టుక పాపం లేనిదని నమ్ముతున్నారు. మరియమ్మ రక్తం పంచుకోలేదు, ఆయన తీసుకోలేదు అని నమ్ముతున్నారు. వాళ్ళు ఈయన ఒకటెట్లవుతారు? ఒకవేళ ఆయన నమ్ముతున్నటువంటి విశ్వాసం ప్రకారము ఇంకా ఎంతమంది నమ్మినా వీళ్ళందరూ కూడా వీళ్ళు ఒకటి కాదు, 2 గుంపులు. ఇవి 2 గుంపులు కదా. మరి వీళ్ళు ఒకటి ఎలా అవుతారు? కానే గారు. ఇప్పుడు దేవుడని దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అంత మాత్రం చేత అందరూ ఒకటైపోతారా? కారు కదా. వీళ్ళని విడదీయాలని నా ఉద్దేశం కాదు, అభిప్రాయాలలోనే విభేదాలు ఉన్నాయి. ఫస్ట్ ఈ విషయంలో ఇప్పుడు ఎవరైతే కొత్తగా రక్షణలోనికి వస్తున్నారో లేదా దేవుని గురించి తెలుసుకుంటున్నారో వాళ్ళు గందరగోళంలో పడేటువంటి ఒక గొప్ప ప్రమాదం ఉంది. ఈ విషయము ఆలోచించాలి అందరూ. గనుక వారు నిజంగా అదే అభిప్రాయంలో ఇంకా ఉంటే కనుక నిజంగా వారికి రక్షణ లేదు. వారు క్రీస్తు శిష్యులు కాదు, అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు. మరి దేవుడే నమ్ముతుంది, యేసే దేవుడని నమ్ముతున్నారు కదా అంటే దయ్యాలు కూడా నమ్ముతాయి యేసే దేవుడని. అంత మాత్రం చేత అవి దయ్యాలు దేవుని భక్తులు కావు కదా. లేఖనంలో దేవుడు చెప్పిన ప్రకారముగా నమ్మి దానికి విధేయత చూపెట్టాలి, అప్పుడే రక్షణ కలుగుతుంది. యేసు పరిశుద్ధుడు, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు తన సంఘాన్ని, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు సిలువలో. అది మరియమ్మ ఆదాముల రక్తము కాదు. ఇది మొదటి విషయం. ఇకపోతే సువార్త చేయొద్దు, ఇంటింటికి వెళ్ళి సువార్త చేయొద్దు అని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇంకొకటి, ఆయన జై శ్రీరామ్ అని కూడా అంటున్నాడు ఈ మధ్య. జై శ్రీరామ్ అంటున్నాడు. సరే, వాళ్ళ మాట వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు జై శ్రీరామ్ అని నేను కూడా అన్నా కదా, చెప్తూ అనేసినాం కదా. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారు, ఏ ఉద్దేశంతో అనుమంటున్నారు మిగతా వాళ్ళని? ఇంతకుముందు కూడా కొంతమంది స్వార్థికులను, పాస్టర్లను
మీరు జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్ అనండి అని కూడా అనిపించినటువంటి పరిస్థితులు, సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జై శ్రీరామ్ అని అనొచ్చాన రాదా అంటే, ఇప్పుడు వాళ్ళు జై యేసు అంటారా? జై యేసు క్రీస్తు అని వాళ్ళు అనగలరా? నేను అంటున్నా. ఇప్పుడు ఈయన ఇంతకుముందు జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమంటాడంటే, ప్రైజ్ ద లార్డ్ అని ఆయన అక్కడ క్రాంతి ఇంటర్వ్యూ చేస్తూ కేఆర్ టీవీలో యూట్యూబ్ ఛానల్ వచ్చింది. ఆయన మీరు జై శ్రీరామ్ అని అన్నప్పుడు జై శ్రీరామ్ అని అనేసాడు. ఆయన ముందు క్రాంతి ప్రైజ్ లార్డ్ అన్నాడు, ఈయన కూడా ప్రైజ్ లార్డ్ అన్నాడు. ఆయన జై శ్రీరామ్ అంటే ఈయన కూడా జై శ్రీరామ్ అని. ఇక్కడ ఆయన జై యేసుక్రీస్తు అని నువ్వు కూడా జై శ్రీరామ్ అనమంటే అప్పుడు తెలుస్తుంది అసలు వాస్తవం ఏంటని. ఇప్పుడు ఈయన జై యేసుక్రీస్తు అని మరి మీరు అనండి అని ఈయన విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన అనమనంటే తెలిసేది. ఇప్పుడు జై యేసుక్రీస్తు అని ఆయన అంటాడా? మేము మరి ఆయన ఇష్టం, అదే అంటాడో తెలియదు. ఇప్పుడు అందరి దగ్గరకు వచ్చి జై శ్రీరామ్ అని మీరు అనండి అని అంటే ఏ ఉద్దేశంతో అనమంటున్నాడు, ఎందుకు అనాలి, దాని వెనకాల ఉన్న మతలబ్ పెట్టి, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు మేము అంటాం జై శ్రీరామ్ అని, మరి మీరు జై యేసుక్రీస్తు అని అంటారా? ఇది అడగాల్సి ఉండే. ఇప్పుడు అక్కడ ఆయన చెప్పింది ఒకటి, అనమన్నది ఒకటి, ఈయన అన్నది ఒకటి. ఏమండి సరే, వాళ్ళు అన్నారు, వాళ్ళ అభిప్రాయాలు వేరు, వాళ్ళ ఇష్టాలు వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు. అయితే ఇలాంటి ఒక గందరగోళమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. రేపు 666 ముద్ర వస్తుంది. తర్వాత ఆ ముద్రను చాలామంది క్రైస్తవులు అనబడిన వారు కూడా వేయించుకుంటారు. నేను అనుకుంటున్నా వీళ్ళు కూడా వేయించుకుంటారని అనుకుంటున్నా. విజయప్రసాద్ రెడ్డి గారు వేయించుకుంటారు 666 ముద్ర అని నేను అనుకుంటున్నా. ఆయనను ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా వేయించుకుంటారు అని నేను అనుకుంటున్నా. 666 ముద్ర వేయించుకుంటారు. ఎందుకు అనంటే వాళ్ళు 666 ముద్రను దేవుని ముద్రగా ఎంచుతున్నారు, అది వేసుకుంటారు అని నేను అనుకుంటున్నా. అయితే 666 ముద్ర ఎవరైనా వేసుకుంటే వారు పరలోకం రారు, వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం ఉందో చూడండి ఒకసారి. ఎందుకంటే వాళ్ళు నమ్మేటువంటి బోధలన్నీ లేఖనానికి విరుద్ధమైనవి అని ఇప్పటికే ఎన్నోసార్లు అవి నిరూపించబడ్డాయి. సోషల్ మీడియాలో కొన్ని సంవత్సరాలుగా అవి ఉన్నాయి ఆల్రెడీ. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి యువతకి, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కొత్తగా రక్షణలోకి వస్తున్నటువంటి వ్యక్తులకు తెలియవు. ఈ విషయాన్ని మీరు ఒకసారి వెతికి చూడండి, పరిశీలించి చూడండి. అబద్ధాలలో అసత్యాలలో కొట్టుకొని పోకండి. ఇది చాలా ఒక పెద్ద ప్రమాదము పొంచి ఉంది క్రైస్తవ సమాజానికి. అంత్యకాలంలో అనేక మంది అవిశ్వాసులు అయిపోతారు. వక్ర భాష్యముల చేత, అపార్థముల చేత, వక్రముగా త్రిప్పబడిన మాటల చేత చాలామంది వాళ్ళ రక్షణను కోల్పోతారు. ఆ ప్రమాదం ఆల్రెడీ ముంచుకొచ్చినట్టుగా కనబడుతుంది. వీళ్ళ యొక్క మాటల చేత, వీళ్ళ యొక్క ఉద్దేశాల చేత, వీళ్ళ ఆలోచన విధానం చేత. ఏమండి మరి మీరు 666 ముద్ర వేయించుకుంటారా? అతి త్వరలో రాబోతుంది. అది అతి త్వరలో రాబోతుంది. ఇప్పుడు జరుగుతున్నదే 1000 ఏళ్ల పరిపాలన, జన్మ పాపము లేదు, ఇలాంటి మాటలు, కృపావరాలు లేవు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపురులు, ఉపదేశకులు అనబడినటువంటి ఈ సిస్టమ్ లేదు. ఇదంతా కూడా బైబిల్కి వ్యతిరేకం, డెడ్లీ అపోజిట్. ఇది వాటిని నమ్మే వారు ఎవరు కూడా క్రైస్తవులు కాదు వాళ్ళు. ఈ విషయం ఎంతమందికి అర్థమవుతుంది? క్రైస్తవులు కాని వారి యొక్క మాటలు విని వాళ్ళు కూడా విచిత్రంగా ఏంటంటే యేసును గూర్చి, క్రీస్తుని గూర్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మేము స్వార్థ చెప్తున్నాం అంటారు, వాళ్ళు కూడా మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాం అంటారు, వాళ్ళు కూడా మేము సత్యాన్ని బోధిస్తున్నాం అంటున్నారు. దీన్ని కనుగొనేది ఎలా, తెలుసుకునేది ఎలా? దీనికి ఉన్నటువంటి ప్రామాణికత ఏమిటి? దీనిని ఎట్లా డిఫైన్ చేసేది, ఎలా తెలుసుకునేది? అయ్యో అంత తెలుసుకునే ఓపిక, అంత తెలుసుకునే తీరిక, అంత తెలుసుకునేటువంటి జ్ఞానం, ఆలోచన ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళకు ఉంటుందా అంటారా? అంటే అందరు వీడియోలు గమనిస్తుంటారు, వాళ్ళందరికీ అంతగా ఆలోచిస్తున్నారా అంటున్నాను. లేఖన సారాంశమే సత్యము. ఆ సత్యాన్ని అందరు కలిగి ఉంటే ఇన్ని డినామినేషన్లు, ఇన్ని రకాల విభేదాలు, భేదాభిప్రాయాలు, బోధలు ఉండవు. మరి వీటిని కనుగొనేది ఎలా? దీనికి ఒక ప్రమాణ వాక్యం అవసరం. లేఖనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, లేఖనాన్ని ఎలా తీసుకోవాలి అనేటువంటిది. నేను కొన్ని విషయాలు అడిగాను.
ఏ విధంగా కూడా వారు సమాధానం ఇవ్వట్లేదు, చెప్పడం లేదు. ఎందుకంటే వారు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా పనిచేస్తున్నారు తప్ప అడిగినటువంటి వాల్యుబుల్ క్వశ్చన్స్కి వారి దగ్గర సమాధానాలు ఉండడం లేదు, చెప్పడం లేదు. బాప్తిసం పొందని వాడు రక్షణ పొందనట్టే. అసలు వీళ్ళు బాప్తిసం పొందారో లేదో డౌట్. సమాధానము చెప్పమని కొందరిని అడిగితే అందరూ కూడా మాకు తెలియదు అని. వారు బాప్తిసం పొందారో లేదో తెలియదు. ఏమండి, ఈ విచిత్రమైన ఈ భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేనేం కోరుకుంటున్నానంటే భవిష్యత్తులోనైనా వారు మారు మనసు పొందాలి అని కోరుకుంటున్నాను. లేఖన సత్యాన్ని నమ్మాలి అని కోరుకుంటున్నాను. వారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్మడం, ఆయనను గణపరచడం, ఆయనను పొగడడం, ఆయన కొరకే మేము మీటింగ్స్ పెడుతున్నామని పెట్టడం, ఇదంతా కూడా ఆయన మీద ఉన్న అభిమానము, ఇదంతా కూడా యేసు మీద ఉన్న గౌరవము, ఆయన ప్రవర్తనను బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి యేసు మీద వారికి ఉన్న అభిమానం, గౌరవం అది మంచిదే. కానీ వారు సద్భక్తులు కాదు, సరైన భక్తులు కాదు. వారు రక్షణనే పొందలేదు. ఇంకా మానవుడు జన్మతః పాపి అని నమ్మని వాడు రక్షణ ఎలా పొందుతారా? మీకు తెలిస్తే చెప్పండి. మీరేమనుకుంటున్నారు? మీరు కామెంట్లో తెలియచేయండి ఖచ్చితంగా. మానవుడు జన్మతః పాపి కాదు అన్నవాడు రక్షణ పొందినట్టేనా? యేసుకు ప్రార్థన చేసి, యేసు ప్రసంగాలు చెప్పి, యేసుని దేవునిగా నమ్మితే ఆ వ్యక్తికి రక్షణ ఇచ్చినట్టేనా? ఈ విషయంలో స్పష్టత రావాలి సమాజం. ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా రక్షణ పొందినట్టే. నేనైతే అదే నమ్ముతున్నాను. మీ ఇష్టం, మీకు ఎవరికైతే నమ్మాలనిపిస్తుంది నమ్మండి, కానీ ఫ్యాక్ట్ అయితే ఇది. కనుక ఇంకా అనేక విషయాలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని మిస్టేక్స్ మాట్లాడుతున్నారు, తప్పులు మాట్లాడుతున్నారు. కృపావరాల విషయంలో భయంకరమైనటువంటి తప్పుట అడిగేశారు. అందరి చేత అది తప్పని అనిపించుకున్నారు. ఎందుకంటే అది లేఖన విరుద్ధం. ఎందుకంటే వీళ్ళకు లేఖనము ఉల్టా అర్థమవుతుంది. ఎందుకంటే లేఖనం యొక్క సారాంశం వీళ్ళ దగ్గరికి రాలేదు. వీళ్ళ ఆ సిస్టంలో లేరు. వాళ్ళు నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అని. పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళు నడిపిస్తే ఇట్లా ఇంకొకరికి వ్యతిరేకమైనటువంటి విషయాలు ఉండడానికి ఆస్కారం లేదు, ఉండొద్దు. మరి ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ జన్మతః మనిషిలోనికి వచ్చిన పాపం, దాని కొరకు దేవుడు చేసిన విరుగుడు, ఆయన కార్చిన బలియాగం, తన రక్తం, ఈ విషయంలోనే వారికి ఒక భయంకరమైనటువంటి మరి వ్యతిరేకత ఉన్నప్పుడు, అంటే అపోజిట్గా ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళు క్రైస్తవులు అవుతారు? ఇంకొకటి, వారు ప్రభువు యొక్క శరీర రక్తాలలో పాలు పొందుతారో లేదో తెలియదు. ఎన్నో విషయాలకు వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. వారు అడిగిన దానికి సమాధానం చెప్పరు. నేనైతే పర్సనల్గా ఆయన మీద నాకు ఎలాంటి వ్యతిరేకత కానీ, ఆయన మీద నాకు ఎలాంటి ద్వేషము కానీ, అసూయ కానీ లేవు. కానీ అతడు క్రిస్టియన్ కాదు అని నేను నమ్ముతున్నా. అతడు క్రైస్తవుడు అని నేను నమ్మట్లే. ఎందుకంటే ఈ కారణాలన్నిటిని బట్టి మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, సోదరి సహోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవులు కాని వాళ్ళ యొక్క బోధలు విని మీరు భ్రమపడి మోసపోయి మీ ఆత్మీయ జీవితాన్ని నష్టము చేసుకోవద్దు అని తెలియజేస్తున్నా ఇందు మూలంగా. కనుక ఈ విషయంలో ఒకసారి అందరూ కూడా మీరు ఆలోచించి సరైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉండాలని నేను కోరుకుంటున్నా. కనుక వాక్య సారాంశం సత్యము, లేఖనాన్ని పరిశోధించి సత్యమేదో తెలుసుకొని నిజమైన క్రైస్తవ్యములో జీవించండి. క్రైస్తవులు కాని వాళ్ళను ఫాలో అయ్యి రక్షణను పోగొట్టుకోవద్దు అని నేను కోరుకుంటున్నా. వారు మారు మనసు పొంది, యేసు జన్మతః పరిశుద్ధుడు, మరియమ్మ ఆదాముల రక్తం పంచుకొని పుట్టలేదు, ఆయనను నమ్మి బాప్తిసం పొందినటువంటి వానికి మాత్రమే రక్షణ కలుగుతుంది. ఈ విధంగా వారు మళ్ళీ మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొందితేనే వారికి నిజమైన రక్షణ కలుగుతుంది. లేదంటే వారి యొక్క పరిస్థితి చాలా ఘోరం దేవుని దగ్గర. ఇప్పుడు సినిమా యాక్టర్స్కి, పొలిటికల్ లీడర్స్కి, ఎంతోమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళందరికీ పాపులారిటీ ఉంటుంది. పాపులారిటీ కాదు, ఇక్కడ రక్షణ కావాలి. ఎంతోమంది తప్పు త్రోవలలోనికి వెళ్ళిపోతున్నారు వీళ్ళ బోధల, ప్రసంగాల ద్వారా, వీళ్ళ వైఖరి ద్వారా. అందులో నుంచి
కాపాడబడాలి అనే ఒక ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఆ అపసవ్యమైన లేఖన విరుద్ధమైనటువంటి మోసగించే ఆ మాటల వైఖరిలోనికి వెళ్ళొద్దు అని నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు అడగొచ్చు. వాటన్నిటికీ దాదాపుగా సమాధానాలు అన్నీ ఉన్నాయి, మన ఛానల్లోనే ఉన్నాయి. క్షీరసాగర మదనం కార్యక్రమంలో మీకు సమాధానాలు దొరుకుతాయి. రంజిత్ తోఫీర్ గారు చెప్పారు, లేఖనబద్ధంగా ప్రతిదీ కూడా చెప్పారు. ఇంకా కొన్ని రంజిత్ తోఫీర్ గారు చెప్పినటువంటివి కొందరికి అర్థము కాలేదు, చెప్పిన విషయాలన్నీ అర్థము కాలేదు. ఎంతమందికి 1335 అనే ఒక ప్రసంగం ఉంటుంది, 1335 దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఖ్య. ఆ సంఖ్యను కూర్చున్నటువంటి వివరణ మీకు ఎంతమందికి అర్థమైంది చెప్పండి. లేదంటే మీరు అది వినండి, డానియేలు 1335 మెసేజ్ రంజిత్ తోఫీర్ అని మీరు కొట్టండి, యథార్థ ఛానల్ ఉంది, మీరు ఒకసారి వినండి. ఆ మెసేజ్ మీకు ఎంతమందికి అర్థమైంది చెప్పండి. అదేవిధంగా ఎన్నో విషయాలు అందరికీ అర్థం కాలేదు, అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అందరి యొక్క ఆత్మీయ అంతస్తు అంతే లెవెల్లో ఉండదు. ఎంతసేపు ఏం మాట్లాడతారంటే పరలోకంలో సెక్స్ ఉంటుంది అన్నాడు రంజిత్ తోఫీర్ గారు. ఆయన చెప్పిన ఉద్దేశము విధానం వేరు, దాన్ని మిగతాళ్ళు మాట్లాడుతున్నది వేరు, దాన్ని అర్థం చేసుకుంటున్నది వేరు. దాని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నది, ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తున్నది, వాళ్ళ విధానం వేరు వేరు. సిలువ బొట్టు అన్నాడు అని కొందరు మాట్లాడతారు. ఇప్పటికీ సిలువ బొట్టు అది పెట్టుకోవద్దని ఎక్కడ లేదు బైబిల్లో. అది పెట్టుకోవడము ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ కాదు. కొంతమంది హైందవ్యం నుంచి రక్షణ పొందినటువంటి వారి కొరకు అదొక వెసులుబాటు అని ఆయన చెప్పారు. అయినా సరే ఇప్పటికీ కొంతమంది అదే కామెంట్ చేస్తున్నారు. అది మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. కానీ నమ్మి బాప్సం పొందడం మస్ట్ అండ్ షుడ్. నువ్వు సిలువ బొట్టు పెట్టుకోవు, అది మస్ట్ అండ్ షుడ్ కాదు అని ఆయన మొదటి నుంచి చెప్పారు ఆయన మొదటి నుంచి. ఇక్కడ ఆయన అడిగాడు, పరలోకంలో సెక్స్ ఉంటుందా అని ప్రశ్నలు ఇప్పటికీ కొంతమంది కింద మెసేజ్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళందరినీ నేను ప్రశ్నిస్తున్నా ఏమిటంటే, మనుషులకు ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఎత్తపడతాయా, కొన్ని విడబడతాయా? ముందు దానికి సమాధానం చెప్పండి. ఆల్రెడీ వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. మీరు క్షీరసాగర మదనం కార్యక్రమంలో చూస్తే ఆల్రెడీ వీటన్నిటికీ రంజిత్ తోఫీర్ గారు సమాధానం చెప్పారు. ఇప్పుడు కొంతమంది పరలోకంలో అవి ఉంటాయా, పరలోకంలో అది ఉంటుందా అని మాట్లాడుతున్నారు అమాయకంగా. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరేమనుకుంటున్నారు? మనుషులకు ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పరలోకం వస్తాయా, రావా? మొదటి విషయం. రాకుండా ఇక్కడనే విడబడతాయా కొన్ని అవయవాలు? ఒకవేళ వస్తే అవి అక్కడ సరే వాటికి అక్కడ పని ఉంటుందా ఉండదా సెకండరీ థింగ్. అక్కడికి వస్తే రావా? ఫస్ట్ దీని విషయంలో ఆలోచన చేయండి. అవి వచ్చిన తర్వాత అవి ఆరోగ్యంగా ఉంటాయా, ఆరోగ్యంగా ఉండేదా సర్వ శరీరం అంతా? అది తర్వాత అవి ఉపయోగంలో ఉంటాయా, ఉండేది సెకండరీ. ఫస్ట్ ఎత్తబడతాయా లేవా ఇది ముందు ఆలోచించండి. కింద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు పౌలు భక్తుడు. అందుకే అన్నాడు 2 కొరింథీ 12వ అధ్యాయంలో, నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయి, బట్ అన్నిటిని గురించి చెప్పగలపడదు అన్నాడు ఆయన. ఎందుకంటే చెప్తే కూడా అర్థం చేసుకోరు. అయితే బహుశా ఆయన ఇందుకే అన్నాడేమో పౌలు భక్తుడు, దాన్ని అపార్థం చేసుకుంటారు. మీరు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారు, మీకు బలమైన ఆహారము పెట్టడం కుదరదు అంటాడు కొరింథీ సంఘంతో, హెబ్రీలతో. అందుకే చాలామంది సోషల్ మీడియాలో, క్రైస్తవ సమాజంలో చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఒక కృత ప్రత్యక్షత, ఒక నూతనమైనటువంటి దైవ సందేశము, ఆత్మీయ అర్థంలో తీసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి అర్థం కావు. అవి ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలు, ఎప్పుడో ఒక ప్రత్యక్షతను ఆయన చెప్పారు. అది అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉన్నా. అది మీకు అర్థం కాలేదు, వదిలేసేయండి. ఆ సబ్జెక్ట్ మీకు అర్థం కాలేదు, వదిలేసేయండి. అంత మాత్రం చేత పాపం చేయండి. ఎవరు చేయమన్నాడు పాపము? ముందు నీ మనసాక్షి చేయమన్నది కదా. నీ మనసాక్షిని దాటేసి ఎవరో చెప్పినందుకు చేస్తారా ఎవరైనా? ఏదన్నా తప్పు, అసంభవం. అలా జరగడం అనేది అసంభవం. అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యండి. కనుక అడిగిన విషయం ఒకటి, మాట్లాడుతున్న విషయం ఒకటి, కింద కొంతమంది కామెంట్స్ చేసేటువంటి విషయాలు వేరుగా ఉంటాయి. అంటే వాళ్ళకు కనీస కామన్ సెన్స్ ఉండదేమో అనిపిస్తుంది. కనుక సత్క్రైస్తవులు కండి, నామకార్థ క్రైస్తవులు ఉండకండి. మేము కూడా క్రైస్తవులేమే అనే భ్రమలో ఉండి రేపు నరకం వెళ్ళకండి, పరలోకాన్ని మిస్ కాకండి. లేఖన సారాంశ సత్యం ఏందో తెలుసుకొని వాక్య ప్రకారముగా బ్రతుకులను దిద్దుకోవడానికి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. కనుక నమ్మి బాప్తిసం పొందండి,
మనం జన్మతః పాపులం. యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసయ్య ఆయన ప్రవర్తనలో పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన జన్మతః పుట్టుకనే ఆయన పవిత్రమైనది. ఆదాము హవ్వల రక్తంతో ఆయన ఈ లోకంలో జన్మించలేదు. దీనికి సంబంధించినటువంటి విషయాలను నేను మాట్లాడి సపరేట్ వీడియోస్ చేసి పెట్టాను, అది మీరు వెళ్ళి చూడండి. కనుక ఈనాడు ఒక అపసవ్యమైనటువంటి ధోరణిలోనికి క్రైస్తవ సమాజాన్ని నడిపిస్తున్నారు కొంతమంది. వారికి తెలిసి తెలియని విషయాలతో మరి మోసం చేస్తున్నారు సమాజాన్ని. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు యథార్థవంతులై ఆలోచించి సత్యమందు ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.